హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ధనుష్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ విజయ్ సన్నీ అనమాట. సన్నీ అన్నతో మాట్లాడు స్మాల్ చిట్ చాట్ చేద్దాం. హాయ్ అన్న. హాయ్ డార్లింగ్. ఎలా ఉన్నారు? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని పిలవాలి? విజయ్ సన్నీ అని పిలుస్తున్నారా, ఇంకా లేదా యాంకర్ సన్నీ? నీ ఇష్టం. విజయ్ సన్నీ ఇంట్రడక్షన్ ఇచ్చేవాడు విజయ్ సన్నీ. విజయ్ అందరికీ యాక్చువల్ విజయ్ సన్నీయే తెలుసు అందరికీ. ఎలా ఉందంటే ఈ క్వారంటైన్, ఈ లాక్డౌన్ తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? నాదే కదా, అందరిది మారిపోయింది లాక్డౌన్ తర్వాత. బట్ చాలా మందికి ఇబ్బందులు పడ్డారు, కొంతమంది బిజినెస్ లాస్ అయిపోయారు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఒక ప్లాంట్ని కట్ చేసి మళ్ళీ ఇంకో ఎత్తున వేస్తే మళ్ళీ మొలుస్తుంది కదా, అందరి లైఫ్ అలానే అయిపోయింది. సో అగైన్ మళ్ళీ అందరం స్టార్ట్ చేసాం. కొంచెం కేర్ఫుల్గా ఉండి మళ్ళీ కొంచెం ముందుకెళ్తే అందరం కూడా ఈక్వల్ అయిపోవచ్చు. కొంచెం ప్లాంట్స్ అన్ని కొంచెం నిండుగా కనబడతాయి. సో అగైన్ వీ నీడ్ టు టేక్ కేర్ తీసుకొని వీ షుడ్ రన్, అంతే. సో మీ లైఫ్ విజయ్గా స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి మా మ్యూజిక్లో ఇప్పుడు మీరు ఒక సినిమా హీరోగా చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ చేంజ్? మోస్ట్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎవరికైనా, నాకే కదా, ఎవరి లైఫ్లో అయినా. నేను విజేగా ఉన్నప్పుడు ఐ డిసైడ్ అనమాట, ఐ వాంట్ టు బి ఎ వెరీ గుడ్ హోస్ట్ ఏదైనా షో కానీ దేనికైనా. బట్ నా ఫస్ట్ నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే నాకు పిచ్చి. ఆ యాక్టింగ్ ఎప్పుడు అవకాశం వచ్చినా యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఉంటాం. హోస్టింగ్ అనేది నా లైఫ్లో ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఏ షో వచ్చినా ఐ విల్ ఆరామ్సే డూ మై ఫ్రీ స్టైల్. హోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫ్రీ స్టైల్. నేను అన్ని షోస్లో అదే చెప్తాను. యాక్టింగ్ అనేది ఒక క్యారెక్టర్ని ప్రజెంట్ చేస్తాం. మనం ఎలా ఉండాలి అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో దాన్నే ప్రజెంట్ చేస్తాం. హోస్టింగ్ అంటే నేను ప్రజెంట్ చేసుకోవడం. సో టూ డిఫరెంట్ జానర్స్ కాబట్టి దానికి దీనికి మ్యాచింగ్ ఉండదు. ఈ ఆపర్చునిటీ ఉంటే ఇది చేస్తాను, మూవీస్ వస్తే మూవీస్ చేస్తాను. సో హీరోగా నేను చిన్నప్పటి నుంచి డ్రీమ్ కాబట్టి నా ఫస్ట్ మూవీ మొన్ననే పోస్టర్ రిలీజ్ అయింది, సకల గుణాభిరామ. సో చాలా నిజం చెప్పాలంటే అది ఛాలెంజింగ్ నా లైఫ్లో. యాక్చువల్లీ మేము పెట్టుకుంది 40 days మూవీకి. అది కూడా షెడ్యూల్ గ్యాప్స్ ఉంటాయి. టోటల్ 4 schedules అనుకున్నాం. ఈలోగా నాకు ఒక ఆపర్చునిటీ, అందరికీ తెలుసు. సో ఆపర్చునిటీ వచ్చేసింది. ఈ ఆపర్చునిటీ నేను ఎలా మిస్ చేసుకోకూడదు, అలాగే సినిమాకు కూడా నేను వాళ్ళని వెయిట్ చేయించకూడదు అని చెప్పి డే నైట్, ఇప్పుడు కూడా నేను నా ఫేస్ అంతా కూడా కొంచెం డల్, అంటే అన్నీ నేను చేసిన షూట్స్ అన్నీ కూడా నైట్ ఎఫెక్ట్ షాట్స్, డల్ సీన్స్, క్లైమాక్స్ షాట్స్, అవన్నీ గొంతు కూడా పోయింది అరిచి. సో ఈ 31 daysలో ఫినిష్ అయిపోయింది మూవీ మొత్తం. ఒక్క రోజు 2 రోజులు గ్యాప్ తీసుకుంది మేము, ఓన్లీ 2 days. ఆ 2 days గ్యాప్లోనే ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేశారనమాట. డైలీ 3 call sheets, అంటే ఒక కాల్ షీట్కి ఒక అమౌంట్, మళ్ళీ ఎక్స్ట్రా కాల్ షీట్కి ఒక అమౌంట్, కాంప్రమైజ్ కాకుండా మనీ ఇన్వెస్ట్ చేశారు. డైరెక్టర్ కూడా నిద్రపోలే పాపం. ఆయన నిజంగా చెప్పాలంటే 31 days నిద్రలేదానికి. నా డైరెక్టర్నే కాదు, వెనకాల పనిచేసే లైట్ మెన్, సెట్ బాయ్, కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కంప్లీట్ కాస్ట్యూమర్ దగ్గర నుంచి ప్రొడక్షన్, ఎవ్రీబడి వాజ్ లైక్ వర్కింగ్ లైక్ హెల్. అందరూ కూడా నిద్రలు లేకుండా పనిచేశారు. వాళ్ళతో పాటు నేను కూడా, నాకు కొద్ది గొప్ప ఎప్పుడైనా షార్ట్ కట్ అనగానే గ్యాప్ ఉంటే వెళ్ళి పడుకుంటాను. అది వాళ్ళకి అది కూడా లేదు. దే హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. సో అంత కష్టపడ్డాం. 31 daysలో మూవీ ఫినిష్ చేసాం విత్ ఇంక్లూడింగ్ సాంగ్స్. అనుదీప్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు డార్లింగ్. నేను చెప్పను, నేను మోస్ట్లీ హౌస్లోకి వెళ్ళాక ఆ సాంగ్స్లో ఏదో ఒక సాంగ్ మీకోసం వస్తుంది పక్కా. సో ఈ 31 daysలో షూట్ కంప్లీట్ చేయడానికి రీజన్ బిగ్ బాస్ ఆపర్చునిటీ. సో ఇది మీకు ఆల్రెడీ ఒక 3 seasons నుంచి క్యాన్సిల్ అవుతూ, ఏదో పోస్ట్పోన్ అవుతూ, ఏదో సమ్ రీజన్స్ వల్ల ఆగిపోవడం జరుగుతుంది. సో ఈ సీజన్ అయితే బలంగా ఫిక్స్ అయిపోయారు మీరైతే వెళ్దాం అంటే. నేను బేసిక్గా ఫస్ట్ సీజన్ నాకు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈ వాంట్ టు గో ఆ టైంలో. అప్పుడు నేను డ్రాప్ అయిపోయాను. ఆ పేరు నేను రివీల్ చేయలేను. సో దట్ టైమ్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, లెట్ హిమ్ ఫైట్. ఆ టైంలో నాకు మంచి లీడ్ షో చేస్తున్నాను, కళ్యాణ వైభోగం. అది కూడా ఎందుకు డిస్టర్బ్ చేయాలి ఆడియన్స్ అందరినీ అని చెప్పి అప్పుడు నేను డ్రాప్. అప్పుడు ఫైనల్గా నేను డ్రాప్ అని తీసేసుకున్నాను. లాస్ట్ సీజన్ నాకు ఒక వేరే కమిట్మెంట్ ఉండే, అది అనుకోకుండా క్లాష్ అయింది. అది నేను లాస్ట్ సీజనే ఉండాలి, అనుకోకుండా క్లాష్ వల్ల అక్కడ కూడా చేయలేకపోయాను. ఈ సీజన్ ఏంటంటే నాది అనుకోకుండా మళ్ళీ మూవీ వచ్చింది. ఈసారి నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ షో బిగ్ బాస్. నేను ఈసారి కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదని సినిమా ఫినిష్ చేశాకే వెళ్దామని, నాకు ఒక 1 day కూడా గ్యాప్ లేదు రెస్ట్ తీసుకోవడానికి. సో కంటిన్యూస్గా కళ్యాణ వైభోగం అయిపోయింది, సినిమా అయిపోయింది, ఐఎమ్ గోయింగ్ టు బిగ్ బాస్. సో అంతే, కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని ఐ ఫినిష్డ్ ఇన్ 31 days. థ్యాంక్ యూ అండి. అంటే నిన్నే షూట్ కంప్లీట్ అయింది అనేది యాక్చువల్లీ వాళ్ళ చాలా పనులు ఉన్నాయి. షాపింగ్ అవ్వలేదు, ఎవరికైనా చెప్తే నవ్వుతారు కానీ నా షాపింగ్ అవ్వలేదండి. నేను చేసిన పని ఏంటో తెలుసా డార్లింగ్, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, మీరు కొనుక్కున్న కొత్త బట్టలు ఏమైనా ఉంటే ఇచ్చేను, దయచేసి
ఎక్సెలా ఎల్లా లేకపోతే లార్జా ఏం ఆలోచించకండి. ఒక పర్సన్ మీరు ఏమంటారు, ఏదన్నా నాది ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా, అలా నాకు డిస్ట్రిబ్యూట్ చేయండి. నా దగ్గర ఉన్నాయి అన్నీ కొన్ని బ్రాండెడ్, అవి నేను ఐ కాన్ ప్రజెంట్ ఇట్ ఇన్ షో. సో నేనేం చేశానంటే అన్నీ కొనేటప్పుడు మనకు తెలియదు కదా, బ్రాండ్ ఎక్స్పోజ్ చేయము అక్కడ అని. సో అన్నీ అవే ఉన్నాయి. ఈలోగా అక్కడ బ్రాండే కనపడకూడదు అన్నారు. వీళ్ళు నా ఫ్రెండ్స్ వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఇది అయిపోగానే డైరెక్ట్గా మాల్లో ఇలా దూకి దొరికినట్టు తీసుకొని వచ్చేస్తాను అంతే. చూద్దాం ఎంతవరకు అవుతుందో తెలీదు. లేదు అంటే ఇంకా మీరే ఓపిక్గా చూడాలి. ఒకటే డ్రెస్లో షో అంతా ఉండమన్నా ఉంటాను. లేదు ట్రై చేస్తాను మిమ్మల్ని అందరినీ. అలా చాలా సీజన్స్ ఉన్నారు కూడా బట్ చాలా మంది ఉంటారు. మనకు కంఫర్ట్ ఉండదు గిడ్డాలి, ఉతకాలంటే ఇబ్బంది. వాషింగ్ మిషన్లు ఇస్తారో లేదో తెలీదు. అక్కడ ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో నా ప్రిపరేషన్లోనే ఉన్నాను. సో ఇన్ని సీజన్స్ చూసారు కాబట్టి బిఫోర్ సీజన్స్లో ఎవరికైనా ఫోన్ చేసి అసలు ఎలా ఉంటుంది ఏంటి స్ట్రాటజీ? నిజంగా నాకు నా ఫ్రెండ్స్ని అడిగాను, వాళ్ళు కూడా క్లారిటీగా ఏం చెప్పలే. అరే ఏంట్రా మీకు ఏంటి అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. అంటే వాళ్ళకి లోపలికి వెళ్ళాక మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఏం అర్థం కాదు. సో కొన్ని నాకు బేసిక్గా తెలుసు. ఎలా అంటే ఇట్స్ ఎ రియాలిటీ షో. అందరికీ చెప్పే పాయింట్ ఒకటి ఏంటంటే ఇక్కడ అన్నీ అనుకొని చేయరు. బిగ్ బాస్ ఈజ్ నాట్ డైరెక్టెడ్ బై ఎనీ వన్. ఒక డైరెక్ట్ చేసి ముందే స్క్రిప్టెడ్ జీరో. నేను చెప్తున్నా కదా, నేను వెళ్ళలే ఇంకా, కానీ జీరో స్క్రిప్టెడ్ ఉంటుంది. మన బిహేవియర్ మన గేమ్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఎవరి దగ్గర అవుతున్నారో వాళ్ళని దూరం చేయడానికి టాస్క్ ఉంటుంది. మనకి ఎవరు నచ్చలేదో వాళ్ళతో యుద్ధం చేయడానికి టాస్క్ ఉంటుంది. సో అలా క్రియేట్ చేస్తారే కానీ ఏది కూడా ప్లాన్ ఉండదు. అక్కడికక్కడ అమ్మాయిలతో రిలేషన్స్ సార్ నాకు కూడా తెలియదు. చాలామంది నా గురించి చెప్తున్నారు, లోపలికి వెళ్ళగానే నేను అంటే ఎవరితోనూ రిలేషన్లోకి వెళ్ళిపోతానంట. ఓకే వెళ్తే చూద్దాం, వెళ్తానో లేదు తెలీదు. వెళ్తాను అని కొంతమంది ముందే నేను అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి మీకు? మనకి ఎందుకు ఉంటాయి టెల్లింగ్? అక్కడికి వెళ్ళాక ఇప్పుడు అంటే కొంతమంది స్ట్రాటజీ ఏంటంటే లోపలికి వెళ్ళి ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళు లాస్ట్ ఎక్కువ రోజులు ఉంటారు అని అవుతారు అని. ఎక్కువ రోజులు ఉంటారు కానీ ఎవరైనా కలిచారా? లేదు. మరి అది కూడా చూడాలిగా, ఆ స్ట్రాటజీ కూడా చూడాలిగా. అవునవును. సో అలా ఏం ఉండదు. ఒక అమ్మాయితో నువ్వు ఫ్రెండ్లీగా ఉంటే ఆ కెమిస్ట్రీని ఎక్కువసేపు చూపిస్తారేమో. ఎవరు కూడా కావాలని దగ్గరికి అవ్వరు. ఇప్పుడు నేను లాస్ట్ 3 సీజన్స్లో ఎవరైతే దగ్గరగా అయ్యారో వాళ్ళు ఒక బాండింగ్ ఏర్పరచుకున్నారే కానీ వాళ్ళు బయటికి వచ్చాక రిలేషన్లో లేరు. కంటిన్యూస్గా పెళ్ళి అయ్యేంత వరకు రిలేషన్లో లేరు. కాకపోతే ఏంటంటే లోపల 24 అవర్స్ ఉంటుంది, మీకు చూపించేది 1.5 అవర్. ఆ 1.5 అవర్లో వాళ్ళు ఎన్నిసార్లు కలుస్తారో ఆ కెమిస్ట్రీ మీకు వస్తుంది బయటికి. లోపల ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు కదా. ఆ మధ్యలో గొడవ పడి ఉండకపోవచ్చు. నేనైతే ప్లాన్డ్గా వెళ్ళలేదు. అసలు ఎవరు వస్తారో కూడా నాకు తెలియదు. కొంతమంది అయితే నాకు తెలుసు. వాళ్ళ వరకు వస్తే ఐ డోంట్ నో, అంటే వాళ్ళతో రిలేషన్షిప్ అంత దూరం వెళ్ళే ఛాన్సే లేదు. వేరే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చెప్పలేము మనం. ఏం జరిగిద్దో కూడా నాకు తెలీదు. అసలు ఏం జరిగిద్దో అంటే ఇదైతే స్క్రిప్టెడ్ కాదు కాబట్టి అక్కడ ఏమైందో నాకు తెలియదు. అంటే బిగ్ బాస్ హౌస్లోకి ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే క్లోజ్ ఫ్రెండ్స్ని కూడా పంపించడం జరిగింది లోపలికి. అట్లా ఈసారి మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా పంపిస్తారు? ఎవరు లేరు అసలు. అందరూ అక్కడ అంటే ఫ్రెండ్సే. ఈవెంట్స్లో కలిసిన వాళ్ళు వీళ్ళు వస్తారు. అది కూడా వాళ్ళది కూడా నేను అడిగాను క్యూరియాసిటీకి. అసలు లోపల ఎలాగో ఒక జర్నీ చేయాలి, ఎవరు వస్తున్నారు అంటే మీరు విన్న దాంట్లో కొంతమంది వస్తారు, వినని వాళ్ళు కొంతమంది వస్తారు అన్నారు. అలా చెప్పారు? అలానే చెప్పారు. విన్న దాంట్లో అంటే మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో నేను విన్నామా మొత్తం అందరి పేరు. యాక్చువల్ చెప్పాలంటే నా కన్ఫర్మేషన్ రాకముందే నాకు కన్ఫర్మ్ చేశారు చాలామంది. అవును. నేను అనుకున్నా సరే ఓకే వెల్ అండ్ గుడ్ గెస్. అసలు ఎలా గెస్ చేస్తున్నారో నాకే అర్థం కావట్లే. నా మైండ్ ఒక్కోసారి అంటే నాకే కన్ఫర్మేషన్ రాలేదు వాళ్ళకి ఎలా వచ్చింది అని. మేబీ ఇంటర్నల్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అది ఇవ్వకపోవడం బెటర్, ఎందుకంటే క్యూరియాసిటీ పోయింది. ఓ సినిమా ఊరికి లీక్ అయిపోతుంది అంతే. చాలామంది ఏం చేస్తున్నారంటే కొంతమంది గెస్ కొడుతున్నారు వీడు వస్తున్నాడు అని. కొంతమంది ఏంటంటే జెన్యున్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నారు. వాస్తవానికి అలా చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. రేటింగ్స్ కోసమో లేకపోతే వ్యూవర్షిప్ కోసమో ముందే ఇస్తున్నారు చాలామంది, ఇతను ఎలిమినేట్ అయిపోయాడు అని. ఆ లైట్ మ్యాన్ ఒక ఆయన ఉంటారు, మా ఫ్రెండ్స్ చెప్తుంటారు, అదే లైట్ మ్యాన్ ఇన్ఫర్మేషన్ వీడు వెళ్ళిపోతున్నాడు ఈ వీక్ అని. లాస్ట్ సీజన్లో నాకు తెలిసి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది ముందే వచ్చింది ఆడియన్స్కి. ఈసారి కూడా ఆల్మోస్ట్ వస్తుంది. బికాస్ లోపల ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. అదే లోపల ఉన్న ఒక్క మనిషి తప్పు చేసినా కానీ అన్ని కోట్లు పెట్టి ఆ క్యూరియాసిటీ పోయింది. ఎవరికైనా సరే ఫైనల్ మ్యాచ్లో ఫైనల్ బాల్ ఎలా ఉంటుందో అలా ఉంటేనే బాగుంటుంది. అదే మనకు ముందే జ్యోతిష్యం చెప్పినట్టు ఇప్పుడు 6 కొడతాడు విన్ అయిపోద్ది అని చెప్తే ఇంకేముంది. అంతే నాకు తెలిసి చెప్పబోవడం బెటర్. సో బిఫోర్ బిగ్ బాస్ ప్రాసెస్ కోసం, ఇంటర్వ్యూ ప్రాసెస్ కోసం మీరు ఒకటి మాట్లాడారు, ఒక ఇష్యూ కోసం. సో మీది ఎట్లా జరిగింది ప్రాసెస్? ఏది వాళ్ళదా? ప్రాసెస్లో ఏం లేదు, నన్ను అడిగారు
వీ నో యూ, వీ ఆల్రెడీ నో యూ, సో దిస్ టైమ్ వీ డోంట్ వాంట్ టు మిస్ యూ. కన్ఫామ్గా మీరు వస్తున్నారు అంతే, యూఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ టు ద బిగ్ బాస్ అని చెప్తే 100% నేను కన్ఫర్మ్ చేశాను. అప్పటికి డౌట్ ఉండే నాకు, ఎందుకో నా సైడ్ మూవీ కన్ఫర్మేషన్ 2 ఉన్నాయి మూవీలో. ఒకటి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఇంకా అప్పుడు నేను లేదు ఈసారి నాకు ఇష్టం అది, ఈసారి నేను మెంటల్గా ఫిక్స్ అయ్యానని చెప్పి టీంతో మాట్లాడి, నేను ఆ హౌస్ అంబియన్స్, ఆ ఎన్విరాన్మెంట్ అది నాకు కావాలి, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. చాలామంది చెప్తూ ఉంటారు డార్లింగ్, బిగ్ బాస్కి వెళ్తే ఎందుకు, యూ హ్యావ్ అ హ్యూజ్ మంచి రెప్యుటేషన్ నేమ్ ఉంది. అఫ్ కోర్స్ దే ఆర్ రైట్, 100% రైట్. కాకపోతే ఏంటంటే అవకాశం అనేది చాలామంది ఎందుకు ప్రజెంట్ చేస్తావు అని అంటారు కదా. నీకు ఒక అవకాశం వచ్చిందనుకో, ఎగ్జాంపుల్, నువ్వు దాన్ని మిస్ చేసుకో. నీకు అది చేయాలని ఉన్నప్పుడు అరే ఎందుకు చేయలేదన్న బాధ ఎక్కువ ఉంటుంది, కానీ వదిలేసాను లేరా అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండదు. సో నాకు ఆ ఫీల్ ఎందుకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేయలేదు అన్న ఫీలింగ్ పక్కన పెట్టడానికే ఐఎమ్ డూయింగ్ బిగ్ బాస్ నౌ. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ప్లేస్, ఐ వాంట్ టు ఫీల్ ద అంబియన్స్, ఐ వాంట్ టు ప్లే ద గేమ్, ఐ వాంట్ టు షో మై సెల్ఫ్ వాట్ ఐ యామ్ టు ద ఆడియన్స్. ఈ 4 పాయింట్ల కోసం నేను వెళ్తున్నాను. విన్నా నేను కూడా, అంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకే వాళ్ళ ఫేమ్ ఉంటుంది తప్ప తర్వాత అంతే డాలి, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. 100% నేను ఒప్పుకుంటాను అది. ఈ సీజన్లో నేను వచ్చాము, ఇప్పుడు మేము హాట్ టాపిక్ ఉంటాం, నేననే కాదు ఎవరు వస్తే వాళ్ళందరూ టైం లైన్లో వరకు ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ స్టార్ట్ అయిందనుకో, వీళ్ళందరూ ఎవరు అని అడగాలి అంతే. ఫస్ట్ బిగ్ బాస్ ఎవరు అంటే 2 నిమిషాలు ఆలోచిస్తారు, విన్నర్ అప్పుడు ఆలోచిస్తారు. అదే ఇప్పుడు అంటే టక్మని చెప్తారు. అందుకే అంటే ఆ టైం పీరియడ్ వరకు షోని ఎంజాయ్ చేయాలి, అక్కడికి మర్చిపోవాలి నీ పని. సో మీకు బిగ్ బాస్ అంటే ఇష్టం కాబట్టి మీరు వెళ్తున్నారు 100%. ఓకే, ఈ సీజన్ కూడా నాగార్జున గారు హోస్టింగ్ చేస్తున్నారు, బిఫోర్ కూడా మీరు చూశారు. నాగార్జున గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఒక ఐకాన్. నేను జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఆయన కలిశాను. ఆయన ఎలా ఉంటారంటే, మనం బేసిక్గా నేను ట్రావెల్ అయ్యా కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఎవరో తెలియనప్పుడే ఒక జర్నలిస్ట్గా నేను ఇలా వెళ్ళినప్పుడు సడన్గా ఆయన చేసి, ఆయన ఫ్రెండ్లీ నేచర్ అలానే ఉంటుంది. మంది షో చేసాం, ఎలా వచ్చింది అంటే, సార్ ఒక షో చేశారు ఎలా వచ్చింది అంటే, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, బాగా వచ్చింది అంటే మాట కూడా రావట్లే. అవునా ఎడిటింగ్ అయిపోయింది సార్ అని, ఓకే 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 నైస్ నైస్ అని భుజం మీద తట్టి ఆయన పని ఆయన చేసుకుంటారు. అది నేను ఎవరో కూడా అని తెలియదు ఆ టైంకి. కాకపోతే నా లోగో తెలుసు, ఈ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి నా లోగో గుర్తుపట్టి ఎలా వచ్చింది షో ఏంటి, ఆయన ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు, బాగా వచ్చిందా అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన పర్సనల్గా మళ్ళీ ఒకసారి ఇంకొక ఇంటర్వ్యూలో కలవడం జరిగింది. అది నేనే చేశాను, అది యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఒక ఫెస్ట్ గురించి నాగార్జున గారు వచ్చారనమాట గెస్ట్గా. అక్కడ నాకు టైం దొరికింది, ఆయనతో 5 minutes స్పెండ్ చేసే టైం. ఆయన నీలాగే ఎన్ని అడగాలో అన్ని అడిగేసా, ఆయన కూడా హ్యాపీగా ఆన్సర్ ఇచ్చారు. పర్సనల్గా ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఆయన ఈజ్ అ లిజెండ్ అంతే. ఓ పక్కన ఆయన పనిలో బిజీగా ఉంటారు, సినిమాల్లో ఇటు ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరగా ఉంటారు, పర్సనల్ లైఫ్లో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఆయన బిజీగా ఉంటారు, అండ్ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం అన్నీ ఇస్తారు. ఒక మనిషికి ఇంత మంచి క్వాలిటీకి మించి ఏముంటాయి చెప్పండి. అంటే యాజ్ ఏ హోస్ట్గా ఆయన హోస్టింగ్ ఎలా అనిపించింది? 100% సూపర్, ది బెస్ట్. అంటే ఒకటి అందరూ ఎవరి వాళ్ళకు బెస్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఎన్టీఆర్ గారు రాగానే ఒక తెలియని ఒక అట్రాక్షన్, ఆ తర్వాత నాని అని వచ్చి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇచ్చారు, అంటే న్యాచురల్ స్టైల్, పక్కింటి కుర్రోడ్లాగా. ఎప్పుడైతే బాస్ ఎంటర్ అయ్యి, అంటే ద మోస్ట్ సీనియర్, అంటే యాటిట్యూడ్ పరంగా కానీ, రెస్పెక్ట్ పరంగా కానీ, స్టైల్ పరంగా కానీ, కాన్ఫిడెన్స్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాగార్జున గారు డ్రైవ్ చేశారు దాన్ని. ఈ 3 seasons అలా నిజంగా నాకు తెలిసి లాస్ట్ 2 seasons సూపర్బ్గా వచ్చింది. ఇది 5th season. ఈ సీజన్ కూడా నాకు తెలిసి మేము ఎక్సైటెడ్గా ఉన్నాం, ఏం జరుగుతుంది లోపల, ఏం మాట్లాడాలి. సో ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు టాక్ ఎనీథింగ్. ఆయన ఏది అడిగినా కానీ దానికి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఐ నో ఈ స్టైల్ చాలా కూల్గా, ప్లెజెంట్గా, ఎక్కడ కట్ చేయాలో తెలుసు, ఎక్కడ లిఫ్ట్ చేయాలో తెలుసు. సో ఆచితూచి మాట్లాడతాం అంతే. సో అలాగే మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటన్నా? ఇప్పుడా ఏముండాలి, అందరికి తెలిసిందే కదా, సింగిల్. ఆబ్వియస్లీ ఎవరైనా ఒక అమ్మాయి పెట్టుకుని సింగిల్ అని చెప్పడం ఈజీయే, కానీ ఆబ్వియస్లీ మనకి ఫ్రెండ్స్ ఎక్కువ, నాకు మోరోవర్ టైం లేదు. ఇప్పుడు వెళ్ళి రిలేషన్షిప్లో ఉన్నంత టైం నాకు అస్సలు లేదు. ఫస్ట్ పాయింట్. మేబీ ఫ్యూచర్లో ఉంటే అప్పుడు డైరెక్ట్ వైఫ్ని చూస్తారేమో, రిలేషన్షిప్లో అయ్యేం చూడరు. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళినా మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏమన్నా, తెలియదు, అది మనకి ఏం జరిగిందో తెలియదు. అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు అంతే. బిఫోర్ ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఉన్నాయి కదా మంచిగా, అంటే పాసింగ్ లైఫ్ అది. చిన్నప్పుడు లవ్ స్టోరీస్ అని చెప్పకూడదు వాటిని, అట్రాక్షన్ త్రూ అయ్యేవి కొన్ని ఉంటాయి. బట్ అప్పుడు మనం ఏంటంటే, నా లైఫ్లో
నేను చాలా బిజీగా ఉన్నాను, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఆ మ్యారేజ్ చేసుకునే ఏజ్ కాదు అది, నాది కష్టపడే ఏజ్. ఆ టైంలో నేను ఓవర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయాను. అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఈ యాక్టింగ్ ఇవంటే అంత మనం ఏ స్టేజ్కి వెళ్తాం అనేది వాళ్ళు ఊహించరు. క్విట్ చేయాలి అన్న ఒక ఆలోచనలో ఉండే అప్పుడు వాళ్ళకి, అంటే అవన్నీ ఎందుకు, ఏదైనా బిజినెస్ పెట్టుకొని బతకచ్చు కదా, నా ప్యాషన్ నేను ఆపుకోలేను కదా. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది, కానీ వాళ్ళ పేరెంట్స్ కోసం కొన్నిసార్లు ఎందుకు ఇవి ఫ్యూచర్ ఉండదు అది ఇది అంటే, ఫ్యూచర్ కోసం చేయడి ఆర్టిస్ట్ కూడా, నేననే కాదు వెనకాల ఉండే జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఫ్యూచర్ కోసం ఏం చేయరు, ప్యాషన్ కోసం చేస్తారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది జనాలు డిసైడ్ చేస్తారు. ఆ కసి ఈ లోపల ఒకసారి ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చిందనుకో, అది చచ్చిపోయేదాకా పోద్దాలి అంతే. ఇంకా మేము పోవడం దాంతోనే పోవాలి అంతే. అంటే ఎవరైనా ట్రూ లవ్ చేసి బ్రేకప్ జరగడం, అంటే ట్రూ లవ్ అంటే నేను ట్రూ లవ్ అని చెప్పలేను. దట్ వాజ్ అన్ అట్రాక్షన్, అదే చెప్తున్నా కదా. జర్నీ వాజ్ వెరీ గుడ్. నేను ఎప్పుడైతే బిజీ అయిపోయాను, తను ఎప్పుడైతే బిజీ అయిపోతారో, అంటే ఫ్యామిలీ పరంగా కొన్ని వర్కౌట్ అవ్వవు, వాళ్ళ ఫ్యామిలీ కానీ నా బిజీ లైఫ్ కానీ. అప్పుడు నేను ఇంకా అంత సీరియస్నెస్గా వాళ్ళు చూడలేదు, నేను చూడలేదు. సో నో. ఓకే, మీ కెరియర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా విజయ్ దగ్గర నుంచి ఇప్పుడు హీరోగా గ్రాఫ్ పెరిగిందే తప్ప ఎక్కడ తగ్గుతా రాలేదు. సో మీ ఫస్ట్ విజయ్ కంటే ముందు జర్నలిస్ట్, అది మర్చిపోకండి, అది వేస్ట్. అది మొత్తం నా కెరియర్లోనే నేను జర్నలిస్ట్ అనేది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్. ఒకసారి మీ జర్నలిస్ట్ దగ్గర నుంచి హీరో కెరియర్ వరకు ఎలా స్టార్ట్ అయింది? సింపుల్ డార్లింగ్, నేను ఆపర్చునిటీ కోసం వచ్చాను. ఐఎమ్ థియేటర్ స్టూడెంట్, నేను డ్రామాలు అవి ఇవి చేసి వచ్చాను. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాక సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్ నాకు హెల్ప్ చేశారు. ఇవన్నీ కొంచెం నీకు లేట్ అవుతుంది, ఒక ఛానల్లో ఒక ఆపర్చునిటీ ఉంది అక్కడికి వెళ్ళండి అని. నేను ఒక పెద్ద ఆయన్ని కలిశాను వెళ్ళగానే, ఆయన శివరాం ప్రసాద్ గారు అని, ఛానల్ 4 అని ఒకటి ఉండేది అప్పట్లో, అది ఎవరికి తక్కువ మంది తెలుసు. ఆయన అన్నారు, నీ స్టైల్కి నిన్ను జర్నలిస్ట్గా చేసావు కాబట్టి, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక ఆపర్చునిటీ ఇస్తాను. ఈ స్టార్టెడ్ మై జర్నీ. అది కాస్త వేరే ఇంకో ఎస్టాబ్లిష్డ్ ఛానల్కి వెళ్ళి, అక్కడి నుంచి నెక్స్ట్ విజేగా ఆపర్చునిటీ వచ్చి, అక్కడి నుంచి దెన్ సీరియల్లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి, దెన్ ఐ బికమ్ అ హీరో. సో ఈ చిన్న లైన్ అయితే నేను చెప్పాను, దానికి పెద్ద జర్నీ ఉంది. సో అలా స్టెప్ బై స్టెప్ వచ్చాను. ఇంకా ఎక్కడికి వెళ్తాం మన ఇష్టం. మళ్ళీ నాకు జర్నలిస్ట్ వెళ్ళే అవకాశం వచ్చి ఇవన్నీ క్లోజ్ అయ్యి అక్కడికి వెళ్తే ఐ ఫీల్ హ్యాపీ అండ్ ఐ గో దేర్. నాకు ఎటువంటి మొహమాటం లేదు. నా జీవితంలో నాకు ఏ ఆపర్చునిటీ వస్తే, ఏ డోర్ తెరిస్తే ఆ డోర్లోకి వెళ్తాను, అది నాకు నచ్చితే. అంటే విజయ్గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ సైడ్ నుంచి, చాలామంది ఇష్టపడ్డారు మీ హోస్టింగ్ ఇదంతా కూడా. సో మనకు కూడా తెలుగులో చూసుకున్నట్లయితే చాలా తక్కువ మంది మేల్ యాంకర్స్ ఉన్నారు. సో అలా టెలివిజన్లోకి వెళ్ళి అలా మేల్ యాంకరింగ్ చేయాలి. బేసిక్గా ఐ టెల్ యూ ఓపెన్ పాయింట్, ఇందులో దాచుకోవడానికి ఏం లేదు. ఫస్ట్ ఆపర్చునిటీ. నేను ఇంత హార్డ్ వర్క్ చేసిన నాకే ఒక్కోసారి ఆపర్చునిటీ ఇవ్వరు, అడుక్కున్నా ఇవ్వరు. నేను అదే ఛానల్స్తో చాలా ఫైట్ చేసేవాడిని. నాకొద్దు, చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఒక్కొక్కటి కసితో ఉన్నారు, టిక్టాక్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ. ఇప్పుడు నువ్వు ఉన్నావు డార్లింగ్, యూఆర్ డూయింగ్ అ వెరీ 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 గుడ్ జాబ్. ఎంత ప్లెజెంట్గా నువ్వు హోస్ట్ చేస్తున్నావు. ఇలా నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సన్నీకే ఇవ్వాలని లేదు, మీలాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూడాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని నేను కడుపు కొట్టమని చెప్పను, వాళ్ళతో పాటు అప్పుడప్పుడు ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అప్పుడు ఛానల్స్కి ఒక కొత్త యాంకర్ వస్తాడు, కొత్తడికి లైఫ్ వస్తుంది, ఆడియన్స్కి ఒక కొత్తదనం వస్తుంది. నేను ఒక ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అయితే డెఫినెట్గా ఒక స్టడీ చేయించి వాడితో మానిటరింగ్ చేయించి, ఈ షో ఇలా చూడు, 5 షోస్ చూపించి 6th షో నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తా. ఆ ఆపర్చునిటీ నువ్వు సద్వినియోగం చేసుకుంటే నీ ఫ్యూచర్ బాగుంటుంది. అలా కొంచెం చేంజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఫీమేల్స్లో చాలామంది యాంకర్స్ ఉన్నారు, అలాగే మేల్లో కూడా రావాలని నా ఫీలింగ్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ జాబ్, జనాలకి కూడా కావాలి అది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా హోస్ట్ దొరక్క మనం కొన్ని షోస్లో నుంచి యాంకర్స్ని తీస్తున్నాం. అవును, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు, ఎందుకంటే దే ఆర్ యూటిలైజింగ్ ద ఆపర్చునిటీ. అవును, నాకు ఒక ఆపర్చునిటీ వస్తే నేను యూటిలైజ్ చేస్తాను. సో నేను ఛానల్లో ఉండే యుద్ధం చేస్తున్నా అంటే ఇంకా బయట పరిస్థితి ఏంటి పాపం. అవును. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఛానల్స్ టు ప్లీజ్ సపోర్ట్ యంగ్ టాలెంట్. ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూడాలి. ఇస్తేనే కొత్త యాంకర్ వస్తాడు. వారు ఎవరు అనేది మనకు తెలీదు, కొత్త వాళ్ళు వస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. సో సీరియల్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అంటే చాలామందికి ఉంటుంది సీరియల్స్లో చేసిన తర్వాత సినిమాలో చాలా తక్కువ కనిపిస్తారు, అది చాలా పెద్ద మిస్టేక్ యాక్చువల్లీ. అంటే మన దగ్గర అలా అయిపోయింది కల్చర్. సీరియల్లో వస్తే వాడు సినిమాలో పనికిరాడు అని. ఎందుకు పనికిరాడు? సీరియల్ ముందు సీరియల్ కెమెరాలో చేసేది ఏంటి, సినిమా కెమెరాలో చేసేది ఏంటి, రెండు యాక్టింగే. ఒకటి ఒక క్వాలిటీ చేంజ్ ఉంటుంది. సీరియల్ యాక్టర్స్కి ఏంటంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది. 365 days సీరియల్స్ రావాలి అంటే ఇలా మనం సినిమా తీసినట్టు తీయలేం. దానికి కొంచెం ఎఫెక్ట్స్ వేసి అవేసి ఇవేసి
ఒక రోజుకి ఒక 2 ఎపిసోడ్లు కొట్టినా అవి 4 రోజులు రావాలి, 15 రోజులు షూట్ చేస్తే 30 రోజులు రావాలి. ఇక్కడ సినిమా 30 రోజులు తీస్తే సంవత్సరం వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఐ థింక్ ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇప్పుడు మారిపోయిందండి టాలీవుడ్ ఇండస్ట్రీలో, ఒకప్పుడులో లేదు ఇప్పుడు. నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దోళ్ళు ఎవరైతే ఇప్పుడు వచ్చారో వాళ్ళందరూ కూడా సీరియల్ ఆర్టిస్టులకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. పేరు చెప్పలేను కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు యంగ్ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే సీరియల్స్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఒకప్పుడు అలా ఉండేది, నాకు బాధ అనిపించేది. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. నేను కానీ, నందకిషోర్ కానీ, లేదంటే మీరు రీసెంట్గా సీరియల్స్లో చాలామంది సినిమా, ఇప్పుడు ఆదర్శ్ కానీ చాలామంది మూవీస్ వస్తున్నారు ఇప్పుడిప్పుడే. నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని అందరు రావాలి, వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది అని. నౌ ఎవ్రీవన్ ఈస్ కమింగ్. మరి ఇప్పుడు నెక్స్ట్ హీరోగానే కంటిన్యూ అవుతారా, సీరియల్స్ చెప్పాక విజే వీడియో జోకి నువ్వు అన్నట్టు హోస్టింగ్ కూడా రావచ్చు, చెప్పలేను నేను. అది చేస్తూ సినిమాలు చేస్తాను నేను. ఖచ్చితంగా దీన్ని అయితే వదలరు అసలు. హోస్టింగ్ ఎప్పుడు నాకు అది అలా ఉండిపోద్ది, ఎందుకంటే నాకు ఇష్టమైన జాబ్ అది. నన్ను నేను ప్రజెంట్ చేసుకునే జాబ్ అది. సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఐ థింక్ ఐల్ బీ హోస్టింగ్ ఫర్ ఎ న్యూ షో 100%. సూపర్, ఆల్ ది బెస్ట్ అన్న. సో అలాగే ఇంత మీ జర్నీలో ఏదైనా ఒక స్ట్రగులింగ్ పీరియడ్ ఉందా? స్ట్రగ్లింగ్ చాలా ఉన్నాయి, అంత జర్నీయే స్ట్రగ్లింగ్, అది చెప్పలేము ఒక్కొక్కటి. కానీ నేను ఎంజాయ్ చేస్తూ స్ట్రగుల్ని యాక్సెప్ట్ చేశాను, అంతకుమించి ఏం చెప్పలేను. అంటే లక్, టాలెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లక్ నాకు తెలిసి 10%. లక్ అనేది 10% నా దృష్టిలో. ఎవరికైనా, నాకనే కాదు. లక్ అంటే కొంతమందికి తగులుంటుంది కానీ అందరికీ లక్ రాదు, హార్డ్ వర్కే ఉంటుంది. టాలెంట్తో పాటు హార్డ్ వర్క్. నీకు టాలెంట్ ఉన్నా ఒకసారి హార్డ్ వర్క్ లేనిది వేస్ట్. సో లక్ 10%, హార్డ్ వర్క్ ఓ 60%, ఇంకొక 20% మన డిపెండ్స్ అపాన్ యువర్ జర్నీ. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? సూపర్. మా మామ్ ఇస్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ టు మీ. తను ఎప్పుడు నాకు సపోర్ట్ ఇస్తుంది. చిల్లు ఉంటాం మేము, బ్రదర్స్ 2 ఉన్నారు, వాళ్ళు సపోర్ట్. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళు ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ నేను సందీప్ అని చెప్పాలి. అతను ఇంకా వాడికి అక్కడున్న సిచ్యువేషన్లో దే ఆర్ నాట్ అలోయింగ్ హిమ్. అయితే వాడు కెనడా నుంచి వేరే కంట్రీకి వెళ్ళి, వేరే కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళి అక్కడ మళ్ళీ స్టాంపింగ్ వేయించుకొని నా కోసం ఇండియా వచ్చాడు. సూపర్. ఓన్లీ నా పోస్టర్ లాంచ్, నా ఫస్ట్ మూవీ పోస్టర్ లాంచ్ చూడడానికి వచ్చాడు. లక్కీలీ నా మూవీ పోస్టర్ లాంచ్ 16th అయింది, 17th నా బర్త్డే, 18th అందరికీ బాయ్ చెప్పి లోపలికి వెళ్తున్నాను నేను. సో అన్నీ కూడా ఒకేసారి కలిసి రావడం, వాడికి కూడా ఇంకా నాకు సెండ్ ఆఫ్ ఇచ్చి తను కూడా కెనడా వెళ్ళిపోతాడు. సో నా ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్టివ్. నాకు పేర్లు ఒక్కటైతే చెప్పొచ్చు, చాలా మంది ఉన్నారు నాకు. ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ ఎక్కువ? నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా పర్సనల్గా, అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే, నువ్వు మాత్రం వెళ్ళు, నువ్వులా ఉండమంటారు, నేను అలానే ఉంటాను. అక్కడికి వెళ్ళాక నేను డిస్టర్బ్ చేస్తాడు, చేయని. అంటే ఎవరెవరు ఫ్రెండ్స్ మీకు లాస్ట్ టైం బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు? అందరూ ఫ్రెండ్సే, ఎవరు లేరని చెప్పండి, అందరూ ఫ్రెండ్సే. ఎవ్రీ వన్. నాకు పేర్లు చెప్పలేనంత లిస్ట్ ఉంది అక్కడ. ఫస్ట్ సీజన్ నుంచి లాస్ట్ సీజన్ వరకు నాకు తెలిసిన వాళ్ళు అందరూ. అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు నాకేం చెప్పలేదు, సీక్రెట్గా ఉంచారు. ఇప్పుడే సోషల్ మీడియా పుణ్యం అని అందరికీ తెలిసిపోతున్నాయి, ముందే వీడు వెళ్తున్నాడు అని. అంతకుముందు వాళ్ళకి నిజంగా చాలా, ఫస్ట్ సీజన్లో ఎవరు వస్తున్నారని ఎవరికి తెలియదు. సెకండ్ సీజన్లో కొద్దిగా తెలుసు. థర్డ్ సీజన్ ఇక మా దగ్గర మొత్తం డ్రెస్ అయిపోయాయి మొత్తం. ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి లాస్ట్ కంటెస్టెంట్ వరకు. ఫస్ట్ ఎవరు వస్తారు, సెకండ్ కాదు నాకు. ఇప్పుడు నేనే వెళ్ళేది, ఆడేవాడు నాకు కన్ఫర్మేషన్ రాకముందే వెళ్ళిపోతున్నా, బాబు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే, అంటే అరే నాకే రాలేరా, మరి వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎవర్రా చెప్పేది అంటే, చెప్పేశారు. లైట్ మ్యాన్ అంటారు, వాళ్ళ పేరు లైట్ మ్యాన్ అంటారు. వాళ్ళు చెప్పేస్తారు, లోపల నుంచి కంటెస్టెంట్ రాగానే చెప్పేస్తారంటారు. సరే చెప్పుకొని మనం ఏం చేస్తాం ఇంకా. ఓకే, ఈ సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. గుడ్ ఏంటంటే, నేను ఒకటే చెప్తాడు వాళ్ళకి, సింపుల్ పాయింట్, దిస్ ఈజ్ నా ఒపీనియన్, అన్ని దగ్గర ఇదే చెప్తున్నాను. నీకు ఒకరిని సపోర్ట్ చేయాలనుకో, హీజ్ యువర్ హీరో. ఒకరిని హీరో చేయడానికి ఇంకొకరిని జీరో చేయకండి. నీకు ఇతను ఇష్టం ఉందనుకో, ఇతని హీరో చేయండి, అంతేగాని ఇతను గెలవాలని చెప్పి వీడిని విలన్ చేయకండి. ఇది రాంగ్. అవును. సో ప్లీజ్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ హీరో, బీ యువర్ సెల్ఫ్ ఎ హీరో, డోంట్ మేక్ అదర్స్ జీరో. సో నా ఫార్మ్లో అంతే. నేను నా సోషల్ మీడియా ఎప్పుడు ఖచ్చితంగా నేను వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్కి ఫోన్ ఇచ్చేసి వెళ్తాను. ఏదైనా నాకు సంబంధించిన పోస్ట్ చేసేటప్పుడు అవతల వాళ్ళని తిట్టద్దని క్లియర్గా చెప్పి వెళ్ళాను. ఎందుకంటే ఒక్కోసారి మనం ఇష్టపడిన వాడు ఎవరితో లోపల, నేను ఎవరితో ఫైట్ చేశాను అనుకో, నన్ను పొగడాల్సింది పోయి వాడిని తిడతాం ఎక్కువైంది. ఎందుకు? వై? సో అట్లా నాకు నిజంగా నాకు ఇష్టం ఉండదు.
ఈ సందర్భంగా మీ చేతిలో లేని మీ ఫ్యాన్ పేజెస్ గురించి ఏం చెప్తారు? 30 or 35 ఉన్నాయి ఫ్యాన్ పేజెస్. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని తిట్టరండి. వాళ్ళ జోలికి వచ్చే వరకు వాళ్ళు ఇంకోటి జోలికి వెళ్ళరు. సూపర్. అదే వాళ్ళ జోలికి వస్తే వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అప్పటికి అది కూడా వద్దంటారు నేను. వదిలేయండి, ఇప్పుడు కొన్ని మొరుగుతుంటే వదిలేయాలి, వాటిని పట్టించుకోవద్దు వాటిని. అలాగే ఫార్ములా ఏంటంటే ఎవరైనా మన మీద అటాక్ అవుతున్నప్పుడు సింపుల్గా మన పని మనం చేసుకో. ఏ విషయంలో అంతే డార్లింగ్, వర్క్లో అయినా సరే నీ పని నువ్వు సరిగ్గా చేసుకుంటూ వెళ్ళిపోతే 100 మంది డిస్టర్బ్ చేసినా నువ్వు వెళ్ళాల్సిన స్టేజ్కి వెళ్ళిపోతావు. ఇక్కడ కూడా అంతే. సో అకార్డింగ్ టు యూ వాట్ ఈజ్ లైఫ్, టైమ్ అండ్ మనీ? లైఫ్ వాట్ యూ చూస్, ఏది చేయాలనుకుంటావో అది నీ లైఫ్. టైమా, అది ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ నా దృష్టిలో. టైం అంటే స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అంటే దేనికి దానికి నువ్వు కరెక్ట్ టైం స్పెండ్ చేయాలి. మనీ ఇంపార్టెంటే కానీ మనీయే జీవితం కాదు నా దృష్టిలో. మనీ అనేది జస్ట్ ఫర్ లివింగ్, అదే జీవితం నేను ఎప్పుడూ అనుకోను. లేనప్పుడు బతికాను, ఉన్నప్పుడు బతికాను, లేనప్పుడు ఇంకా బాగా బతికాను, ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి బతుకుతున్నాను. సో ఐ ఫీల్ లైక్ మనీ ఈజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్, కానీ మనీయే లైఫ్ ఉండొద్దు. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రెమ్యూనరేషన్? 3,000. 3,000 ఫర్ ఎన్ ఈవెంట్ ఆర్ ఫర్ ఎ షో? ఫర్ ఎ షో. అండ్ నౌ ఐ డోంట్ వాంట్ టు రివీల్. అదే 3 నెంబర్లు పెరిగాయి అంతే. మనీ అదే చెప్తున్నా కదా, డిజిట్ పెరగచ్చు తగ్గచ్చు, ఎప్పుడు అలానే ఉండాలని లేదు, ఎప్పుడు కిందనే ఉండాలని లేదు. వచ్చినప్పుడు వస్తాయి, రానప్పుడు కామ్గా ఉంటాం అంతే. సో అంటే ప్లానింగ్ ఎలాగో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీ చేతిలో ఉండదు కదా, ఆయన ఏం చెప్తా చేయాలి. కొన్నిసార్లు ఆయనే ఫిట్టింగ్లు పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీ అంతటి మీరు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? చెప్పను, చూపిస్తాడు అది మామూలుగా ఉండదు. నేను నా ప్రిపరేషన్లు ఏం లేవు, ఎంజాయ్ చేస్తాను నేను. బేసిక్గా నాకు కొన్ని ఇష్టమైంది ఏంటంటే ఎవరైనా సతాయించడం, ఎవరికి నచ్చదు అనుకో నేను కొన్ని పనులు చేస్తూ ఉంటాను ఇంట్లో కూడా. ఆపరా ప్లీజ్ రా అంటే ఆపరా అన్నప్పుడు నాకు ఎక్కువ చేయాలనిపిస్తుంది. అది ఎంజాయ్ చేసే వాళ్ళు అనుకో, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తా. వాళ్ళకి అది అంతగా కంఫర్ట్ లేదనుకో దగ్గర కూడా వెళ్ళను, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఒకటి ఉంది, మీ అందరికీ నచ్చుతుంది అది, నేను లోపలికి వెళ్ళాక తెలుస్తుంది నీకు. సూపర్. ఓకే, మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సన్? అంటే షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్, కూల్ పర్సన్? తెలీదు, డిపెండ్స్ అపాన్ యువర్ మూడ్ అంతే. ఎమోషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇస్ డిఫరెంట్, ఇన్ రియల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. నువ్వు ఎవరినైనా ఇక్కడ చెంప మీద కొట్టావు అనుకో, ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. ఎవరినైనా ఇలా చెక్కల గింతలు పెడితే నవ్వు వస్తుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు కళ్ళ ముందే ఇబ్బందుల్లో ఉంటే ఏడుపు వస్తుంది. దట్స్ ఎమోషన్. సో డిపెండ్స్ అపాన్ ద ఆపోజిట్ పర్సన్ ఆర్ ఎమోషన్ కమ్ అవుట్ అంతే. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి తెలుసుకోవడం కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఎన్ని డేస్ ఉందామని చెప్పేసి అనుకుంటున్నారు? 1 day 2 days అనుకోలేదు, లాస్ట్ వరకు ఉంటాను వెళ్ళి. నాకున్న నమ్మకం ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారు లోపల, వాళ్ళు టఫెస్ట్ కంటెస్టెంట్స్. నేను విన్నర్ అవుతానా లేదా అనేది మెంటల్గా నేను ప్రిపేర్ అవ్వలేదు. జనాలు డిసైడ్ చేస్తారు, అది 100% ఆడియన్స్ కాల్ అది. సో నేను నాలా ఉండడానికి ట్రై చేస్తాను. జెన్యున్గా వాళ్ళకి నేను నచ్చాను అనుకో ఎక్కువసేపు లోపల ఉంటాను. లేదు నా గేమ్ కరెక్ట్గా అనిపించలేదంటే బయటకు వచ్చేస్తాను. నేనైతే ఎవరైనా సరే, నేనే కాదు, వచ్చే 16 మంది గెలవడానికే వస్తారు, బెస్ట్ ఇవ్వడానికే వస్తారు. కానీ అనుకోకుండా కొన్ని లోపల సిచ్యువేషన్లో నీ బాడీ ఒక్కోసారి తెలియకుండా రియాక్ట్ అయిపోయి త్వరగా ఎలిమినేట్ అయిపోతూ వెళ్ళిపోతాం. సో అలాంటి వాటిలో కొద్దిగా ఆచితూచి అడిగేసి ట్రై చేస్తాను ఎక్కువ రోజులు ఉండడానికి. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు బాగా మిస్ అయ్యేది ఏంటి? ఒకటి ఉంది, చెప్పలేను. ఏంటన్నా? ఇదే ఇంకా నాకు యాక్టింగ్ లైఫ్ అంతే. ఇంకేదో ఫోన్ లేకపోయినా టెక్నాలజీ లేకపోయినా మీరు ఉండగలరా? ఆరామ్సే ఉంటాడు అలే. అమ్మో ఇది ఎప్పుడెప్పుడు వదిలేయాలా అని ఉంది నాకు. దీన్ని ఎప్పుడు వదిలేస్తే అప్పుడు రిలాక్స్గా ఉంటుంది. డీటాక్సింగ్ అంటారు కదా, మనిషి కుదిరితే ఒక 2 రోజులు ఫోన్ ఆఫ్ చేసి చూడు, ఎంత బాగుంటుంది తెలుసు లైఫ్. నేను ఫోన్ లేకుండా చాలా రోజులు నాకు మంచి చిల్ అవ్వచ్చు ఆ టైంలో. ఇక తప్పదు, కొన్ని కాల్స్, షూటింగ్ కాల్స్, కంటిన్యూటీ కాల్స్, ఆ కాల్స్ ఉంటాయి కాబట్టి అదర్ దెన్ దట్ నా ఫోన్ పక్కకే ఉంటుంది. ఓకే, మీరు మిస్ అయ్యే ఒక పర్సన్? అమ్మే, ఇంకెవరు ఉంటారు? లైఫ్లో ఎవరికైనా ఒక్కటే పర్సన్ ఉంటారు. పెళ్ళి అయితే వైఫ్ మమ్మీ ఇద్దరిని యాడ్ చేస్తారు, కానీ ఫర్ మీ మామ్. మరి ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మదర్కి చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటి? తనకి ఎవ్రీ ఇయర్ ఒక సస్పెన్సే, వెళ్తున్నావా అంది, ఈ ఇయర్ అని వెళ్తున్నావా అంది, ఈ ఇయర్ వెళ్తున్నాడు షోరా అది గ్యారంటీ అంటే. అమ్మ ఏంటంటే సినిమా ఆల్రెడీ చేస్తున్నా కదా, తనకి తెలుసు నిద్రపోవట్లే. నేను పడుకోక 11 days ఏంటి డార్లింగ్, నేను పడుకొని 11 days. అప్పటికి ఏదో మేనేజ్ చేస్తున్నా, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి అంటే కొంతమంది అడిగారు, అన్న ఏంటన్నా ఇలా అయిపోయావు అంటే ఏం చేయండి డార్లింగ్, నా వెనకాల కష్టం, మాటల్లో చెప్పలేనంత కష్టపడుతున్నాం.
అందుకే ఇంకా నేను అమ్మకి చెప్పాను కొంచెం రెస్ట్ తీసుకోండి. నాకు 1 డే రెస్ట్ లేదు ఇప్పుడు. ఇప్పటికీ నీది అయిపోగానే షాపింగ్ నుంచి నెక్స్ట్ షూట్ నుంచి హౌస్, అక్కడ నన్ను పడుకునేరు అలాగో. ఇంక నేను కొన్ని మంత్స్ వదిలేయాలి. ఇంకా నేను క్వారంటైన్ ఉంది కాబట్టి మీకు రెస్ట్ తీసుకునే ఛాన్స్ 4 డేసే నాకు నిద్ర వస్తుందేమో అంతే. ఆ 4 డేస్ నిద్రపోయి అప్పుడు లేస్తాను. ఇంకా ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సుశాంత్ సింగ్ రాజ్పూత్. ఓ సూపర్. ద ఓన్లీ పర్సన్ ఆఫ్ మై లైఫ్. ఎందుకు అంటే నేను ఆయన చనిపోయాడు అన్న విషయం ఇప్పటికీ ఐ కాంట్ బిలీవ్. అంత టాలెంట్, అంత నాలెడ్జ్, అంత ఎనర్జీ. తన 6 ప్యాక్ వీడియోస్ చూసేవాడిని నేను. డెడికేషన్ కానీ, తను యాక్టింగ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, తను చూస్ చేసుకునే మూవీస్ కానీ, తను ఒక నా ఓన్ బ్రదర్ టైప్ లాగా అయిపోయింది నాకు. ఎప్పుడైతే 2020లో ఆయన చనిపోయాడని నాకు తెలిసిందో, ఆ రోజు నా ఫ్రెండ్స్ పక్కనే ఉన్నారు, ఎక్కెక్కి ఏడుస్తుంటే నాకే అవ్వలా. ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియదు, ఎందుకు ఏడుస్తున్నానో కూడా తెలియదు, ఏడుస్తున్నా అంతే. ఎందుకంటే నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తి రేపు పొద్దున 100,000 మందికి ఐకాన్. సీరియల్ ఇండస్ట్రీ నుంచి తను ఒక సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఈజ్ రూలింగ్. సూపర్ డూపర్ హిట్స్ కొట్టాడు. ధోనిని నిజంగా మహేందర్ సింగ్ ధోనిని పెట్టినా కానీ అంత హిట్ అవుతుందో లేదు ఫేవరెట్ మూవీ. బట్ అలాంటిది తను అందులో ఇన్వాల్వ్ అయిపోయి పరకాయ ప్రవేశం చేసి అంత బాగా చేశారు. అన్ని సినిమాలు, కేదార్నాథ్ నాకు చాలా ఇష్టమైన మూవీ. మొత్తం ఆయన చేసిన ప్రతి ఒక్క మూవీ సూపర్ డూపర్ ఉంటుంది. పీకేలో చిన్న క్యారెక్టర్ చేసిన ఎంత హార్ట్ టచింగ్ ఉంటుంది అది. సో అలాంటి వ్యక్తి సడన్గా చనిపోతే మన వల్ల కాదు అది. సో నా ఫ్రెండ్స్ అందరూ అదే అన్నారు, ఇంకా దాని గురించి ఎక్కువ ఎప్పుడైనా పాట వస్తే మాట మార్చేస్తారు నేను చూస్తా అంటే, చూడనివ్వరు నన్ను. సో ఈజ్ అ పర్సన్ ఫర్ మీ ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే ఈ స్టార్టెడ్ ఈజ్ కెరియర్ ఫ్రమ్ ద సీరియల్ ఇండస్ట్రీ టు మూవీ. సో అలాగే నేను అతని ఇన్స్పిరేషన్ తీసుకొని అప్పటి వరకు నేను సీరియల్లోనే ఉన్నాను. ఎప్పుడైతే ఒక నెపోటిజం గురించి ఒక టాక్ వచ్చిందో, కరెక్ట్గా చాలామందికి ఆర్టిస్టులు ఎవరైతే అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు బాలీవుడ్లో ఆయన పుణ్యమా అని కొంతమంది మంచి మంచి సినిమాలు తీసుకుంటున్నారు. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ హిమ్, ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఓకే. ఇన్ టాలీవుడ్ చాలామంది ఉన్నారు, ఒక్కరిద్దరు కాదు, అందరూ చాలామంది. అంటే ఇండస్ట్రీకి ఫస్ట్ మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. చాలామంది, ఒక్కరిద్దరు ఏం లేదు, చాలామంది ఉన్నారు. సో సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. డెఫినెట్గా మీరు బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని చెప్పి సీజన్ 5కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక్కటే మీరు కూడా నాకు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే, ఇది నేను చాలా కష్టంగా టైం లేకుండా, ఎందుకంటే రేపు పొద్దున నేను ఏం చెప్పాలి అనుకునేది నీ ద్వారా చెప్తున్నాను. అవునవును. సో దయచేసి ఎవ్వరూ కూడా ప్లీజ్ బూతులు తిట్టడం, లోపలికి వెళ్ళిన తర్వాత నెగిటివిటీని స్ప్రెడ్ చేయకండి. కుదిరితే మంచిది కొంచెం, అంటే నీకు నచ్చపోతే నచ్చలేని చెప్పండి, వాడికి తప్పు చేసాడని చెప్పండి. తిట్టటాలు ఇవన్నీ మీరు కూడా ఎవరికైనా మీకు నచ్చితే జెన్యున్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, అంతేగాని నో రాంగ్ న్యూస్ ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇది. డెఫినెట్గా అన్న మేము సపోర్ట్ చేస్తాం మీకు ఇందాక చెప్పినట్లు. కానీ సో ఈ సందర్భంగా మా ఆడియన్స్కి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి బిగ్ బాస్ దాకా తీసుకొచ్చిన ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నాను. ఐ ఆల్వేస్ లవ్ దెమ్. వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ నేను అసలు నన్ను ఇంతవరకు తెచ్చిందే వాళ్ళు. ఆ చిన్న జర్నీ అన్నారు కదా, ఆ జర్నీని అలా స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చిందే వాళ్ళు. అండ్ అక్కడ కూడా నేను 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఎటువంటి రకమైన బిగ్ బాస్కి వెళ్ళాను యాటిట్యూడ్ కానీ ఏది మెయింటైన్ చేయకుండా నన్ను నాలా ప్రజెంట్ చేసుకొని అక్కడ ఉంటాను. సో ఐమ్ జస్ట్ గివింగ్ మై సెల్ఫ్ యాక్సెప్ట్. నేను చెప్తున్నా కదా, నేను ఇష్టమున్నా నా గేమ్ సరిగ్గా లేకపోతే నన్ను సపోర్ట్ చెయ్యకండి. నేను ఇష్టమున్నా ఏదో అయినా కానీ అని మాత్రం వద్దు. ఎవరు బెస్ట్ ఉంటే వాళ్ళకే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. యా, థ్యాంక్ యూ సో మచ్ డిఓబీస్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.